హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా అయిపోయి టమాటా రైస్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం టమాటా రైస్ ఎలా చేయాలనేది నా పద్ధతిలో నేను చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి, ఓకేనా. నేను స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. చూడండి, మనకు ఆయిల్ అలాగే నెయ్యి వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. అలాగే కొంచెం సాజీరా వేస్తున్నాను. మిగతా సామాన్లన్నీ నేను పౌడర్ వేస్తాను. ఆల్రెడీ నేను మా పలావ్ సామాన్ అనేది పౌడర్ పట్టుకొని ఉంచుకుంటాను కాబట్టి అది మధ్యలో వేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను నేను. మనకి ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోద్ది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. చూడండి, అన్నీ ఎగిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటాలు 3 తీసుకుని వేస్తున్నాను. ముక్కలు కోసుకొని పెద్దవి 3 తీసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గనిద్దాము. చూడండి, మనకు అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాము. చూడండి, మనకు అన్నీ ఎగిపోయాయి కదా. ఇప్పుడు మనం పౌడర్స్ అన్నీ వేసుకుందాము. ఇంకా చూడండి, నేను మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, అలాగే చెప్పాను కదా మధ్యలో వేసుకుంటాను నేను బిర్యానీ సామాను అని, అది 1 స్పూన్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, అన్నీ బాగా ఎగిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అది మనం మరిగించుకుందాము. ఇందులో వాటర్ వేయగానే ఇలా బియ్యం మనకి ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో అన్ని బియ్యం ఇలా కడిగేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది, ఓకేనా. వాటర్ మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాము. ముందుగా నానబెట్టుకుని వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము. నేను బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను. 15 నిమిషాల్లో మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోద్ది, ఓకేనా. చూద్దాం ఒకసారి. ఇంకా ఉడకాలి కొంచెం, ఓకేనా. చూడండి, మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసినా సరే 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి. కూడా దేంట్లో కన్నా తీసుకోవడం కానీ ప్లేట్లో వేసుకోవడం కానీ చేయకూడదు. 5 నిమిషాలు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత. అప్పుడు మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది, ఓకేనా. చూడండి, ఫైనల్లీ మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. భలే వచ్చింది, పొడి ఆడదు. కరెక్ట్గా వాటర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసానో. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నా పద్ధతిలో నేను చేసిన టమాటా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.